హలో గైస్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూడ్ అయితే రిలీజ్కి దగ్గరలో ఉంది. ఇంకా 9 రోజులు ఉంది. ఈ 9 రోజుల్లో మనం రివిజన్ చేయాల్సిన మూవీస్ ఏమైనా ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఫస్ట్ టైం ఎంసీయూలో ఇంట్రడ్యూస్ అయ్యేది ఈ సినిమాతోనే. టోనీ స్టార్క్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేది స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్. ఇది ఫస్ట్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ సోలో ఫిలిం అండ్ ఇందులో మెంటర్గా మనకు టోనీ స్టార్క్ ఉంటాడు. మెంటర్ స్టూడెంట్ బాండ్ ఇందులో బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చే సినిమా వచ్చేసి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ సైడ్తో టోనీ స్టార్క్ టీమ్తో ఉండి థానస్తో ఫైట్ చేస్తాడు. అండ్ క్లైమాక్స్లో థానస్ స్నాప్ కూడా డస్ట్గా మారిపోతాడు. అండ్ నెక్స్ట్ వచ్చే సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్. తర్వాత హల్క్ స్నాప్ చేయడం వల్ల డస్ట్గా అయిపోయిన సూపర్ హీరోస్ అందరూ రివర్స్ వస్తారు. అందులో వన్ ఆఫ్ ది హీరోస్ మన స్పైడర్ మ్యాన్. అండ్ క్లైమాక్స్లో మంచి ఫైట్ ఇస్తాడు. అండ్ తర్వాత వచ్చే సినిమా స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్. టోనీ స్టార్క్ డెత్ని డీల్ చేస్తూ తనకున్న రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుంటూ మిస్టీరియో అనే విలన్ తోటి అయితే ఫైట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చే సినిమా వచ్చి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. మిస్టీరియో పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ రివీల్ చేయడం వల్ల మొత్తం కేయాస్ అయిపోయి తనే స్పైడర్ మ్యాన్ మర్చిపోవాలని డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ తీసుకుంటాడు. కాకపోతే స్పెల్ రివర్స్ అవడం తప్ప మన చిన్నప్పుడు చూసిన స్పైడర్ మ్యాన్స్ అందరూ కూడా అమేజింగ్ స్పైడర్ మ్యాన్లో వచ్చేస్తారు. అండ్ విలన్స్ కూడా వచ్చేస్తారు. అండ్ నాకు నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. అండ్ తర్వాత వచ్చే సినిమా ఇప్పుడే బ్రాండ్ న్యూ డే. సో ఇవి చూస్తే మన స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ వీటితో పాటు ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని వెబ్ సిరీస్లు కూడా చూడాలని అయితే అర్థమైంది. అందులో ఫస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి డేర్ డెవిల్ సీజన్ 1, 2, 3 అండ్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్. ఈ సీజన్తో మ్యాట్ మర్డా ఒక లాయర్, అలాగే డేర్ డెవిల్ సూపర్ హీరో గురించి అయితే మనకు తెలుసుకోవచ్చు. ఆ క్యారెక్టర్ గురించి మనకు అర్థమవుతుంది. అండ్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ డైరెక్ట్ కనెక్షన్ ఉండొచ్చు అని అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ ట్రైలర్లో చూపించిన వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ క్యారెక్టర్ ఫ్రాంక్ క్యాస్టిల్ క్యారెక్టర్, ది పనిషర్ వెబ్ సిరీస్. తన ఫ్యామిలీని చంపేందుకు రివెంజ్ తీసుకుంటారు. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. సీజన్ 2 ఉన్నాయి. ఈ 2 వెబ్ సిరీస్ మనకి హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హల్క్ కూడా ఇందులో సినిమా వస్తుంది కాబట్టి మనకి హల్క్ని షీ హల్క్ తర్వాత ఇందులోనే చూడబోతున్నాం. సో షీ హల్క్ కూడా ఒకసారి రివైజ్ చేసేయచ్చు. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి రివైజ్ చేయాల్సిన సినిమాలు సిరీస్లు ఇవి. 9 days గ్యాప్ ఉంది. నెగ్లెక్ట్ చేయకండి, రివైజ్ చేసేయండి. అండ్ ఇటువంటి డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలి అంటే ప్లీజ్ ఫాలో టు కే కబుర్లు. థ్యాంక్ యూ గైస్.